వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టాప్ ఇంగ్లీష్ ట్రైనర్. ఈ వీడియోలో మనము బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ గురించి తెలుసుకుందాం. సో మొదటగా సెంటెన్స్. అసలు సెంటెన్స్ అంటే ఏంటి? సెంటెన్స్ అంటే ఏంటంటే జనరల్గా కొన్ని పదాలను ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్లో మనం రాసామనుకోండి, దాన్ని సెంటెన్స్ అనొచ్చు. సెంటెన్స్ ఇస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అరేంజ్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్. ఇప్పుడు ఆ మీనింగ్ఫుల్ ఆర్డర్ అనేది ఎలా రాయాలి? ఎస్ ప్లస్ వి ప్లస్ ఓ అంటాము. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. దీంతో పాటు మనము ఇంకొక కండిషన్లో కూడా రాయొచ్చు. దాన్నే మనము ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ కూడా రాసుకోవచ్చు మనం జనరల్గా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను షీ ఈట్స్ అన్ యాపిల్ అన్నాను. షీ ఈట్స్ అన్ యాపిల్. ఇక్కడ షీ ఈట్స్ అన్ యాపిల్ అన్నప్పుడు షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈట్స్ అనేది వర్బ్ అవుతుంది, నెక్స్ట్ యాపిల్ అనేది ఇక్కడ ఆబ్జెక్టివ్ అవుతుంది, ఇక్కడ యాన్ అనేది ఆర్టికల్. మనము ఈ విధంగా ఒక సెంటెన్స్ని ఫామ్ చేయొచ్చు. దీంతో పాటు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టివే కాకుండా ఓవిఎస్, ఆబ్జెక్టివ్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్టివ్ ఫార్మాట్లో కూడా మనం రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అన్ యాపిల్ ఈస్ ఈటన్ బై హర్. ఓకే, ఇక్కడ యాపిల్ అనేది ఆబ్జెక్టివ్ అవుతుంది, ఈటన్ అనేది వర్బ్ అవుతుంది, ఇక్కడ హర్ అనేది కాస్త సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, సో ఈ ఓవిఎస్, ఆబ్జెక్టివ్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్టివ్ అనే ప్రొసీజర్ ప్యాసివ్ వాయిస్లో వాడతాం. ఎస్విఓ, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టివ్ని మనం జనరల్గా యాక్టివ్ వాయిస్లో వాడతాం. మీరు ఎలాగైనా రాయండి, ఎస్విఓ అయినా రాయండి, ఓవిఎస్ అయినా రాయండి, కానీ ఫైనల్గా మనకు మీనింగ్ఫుల్ ఆర్డర్లో ఉండాలి ఫార్మాట్ అనేది. సో దాన్నే మనం ఏమంటున్నాం అంటే సబ్జెక్ట్ అంటున్నాం, సెంటెన్స్ అంటున్నాం. ఈ సెంటెన్స్కి మనము సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టివ్ అనుకున్నాం కదా. అయితే దాంట్లో అసలు సబ్జెక్ట్ అంటే ఏంటో చూద్దాం. ఎవరైతే పని చేస్తూ ఉన్నారో ఆ పని చేస్తున్న వ్యక్తిని మనము సబ్జెక్ట్ అంటాం. సో ఆ సబ్జెక్ట్ని ఇంగ్లీష్లో ఎలా డివైడ్ చేశారంటే ఫస్ట్ పర్సన్ అని, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని చెప్పేసి 3 భాగాలుగా విభజించారు. అయితే దాంట్లో కూడా ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సో సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ ప్లూరల్ గా విభజించడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఎవరు అని అంటే ఐ, ఆ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఎవరు అని అంటే వి. అదేవిధంగా సెకండ్ పర్సన్ సింగులర్ ఎవరు అంటే యూ, ప్లూరల్ వచ్చేసి మళ్ళీ కూడా యూనే. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చేసి హీ, షీ, ఇట్, ప్లూరల్ వచ్చేసి దే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రాము అన్నాను. రాము అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అలెక్స్ అన్నాను. అలెక్స్ కూడా థర్డ్ పర్సన్ సింగులర్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ సెడ్ మార్కర్. మార్కర్ కూడా థర్డ్ పర్సన్ సింగులర్. ఫర్ ఎగ్జాంపుల్ నౌన్ ప్లస్ ఎస్ రాస్తా ఉన్నాను. డాగ్స్ అన్నాను. ఆ డాగ్స్ కాస్త థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కర్స్. ఈ మార్కర్స్ కాస్త థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. సో ఈ విధంగా ఏదైనా ఒక నౌన్ రాయండి, దానికి ఎస్ యాడ్ చేస్తే మనం జనరల్గా అది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. అక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కావాలి అంటే ఏదైనా ఒక పేరు రాయండి. సో ఈ విధంగా సబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనంటే మనము ముందు చూసే అన్ని టాపిక్స్లలో కూడా సబ్జెక్ట్ అనగానే మీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, సెకండ్ పర్సన్ ప్లూరల్ యూ, థర్డ్ పర్సన్ ప్లూరల్ దే, థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్ అని చెప్పేసి ఆటోమేటిక్ గా గుర్తులోకి రావాలి. ఓకే, ఇప్పుడు మనము వర్బ్ అంటే ఏంటో చూద్దాం. సో వర్బ్, ఈ వర్బ్ అనే వర్డ్ మనకు జనరల్ గా లాటిన్ లాంగ్వేజ్ నుండి ఆరిజినేట్ అయింది. ఆ స్పెసిఫిక్ వర్డ్ ఏంటంటే వర్బం. సో వర్బం అంటే జనరల్ గా వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ అని చెప్పేసి. ఈ వర్బ్ని మనము హార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ అని కూడా అంటాం. ఈ వర్బ్ ఆర్ వర్బం ఎన్ని రకాలుగా డివైడ్ చేశారో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, ఆక్సిలరీ వర్బ్, మెయిన్ వర్బ్. ఈ ఆక్సిలరీ వర్బ్ వచ్చేసి మళ్ళీ 2గా డివైడ్ అయింది. ఒకటి ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్, ఇంకొకటి వచ్చేసి మోడల్ ఆక్సిలరీ వర్బ్ అని చెప్పేసి. ఇక్కడ ఆక్సిలరీ అంటే హెల్పింగ్ అని చెప్పేసి, లేదంటే రిజర్వ్ అని చెప్పేసి కూడా మనం మీనింగ్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ చూడండి. ఈ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ లో మనకు బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అండ్ హ్యావ్ ఫార్మ్స్ అని ఉంటాయి. ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ ని మనం ఎక్కడ వాడాలో కరెక్ట్ గా తెలిస్తే కనుక మనకు టెన్సెస్ అనే టాపిక్ మొత్తం కూడా వచ్చినట్టే. కాబట్టి చాలా కేర్ఫుల్ గా నోట్ చేసుకోండి. సో ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ లో బీ ఫార్మ్స్ ఏముంటాయి? యామ్, ఈజ్, ఆర్. బీ ఫార్మ్స్ పాస్ట్ టెన్స్ లో ఏముంటాయి అంటే వాజ్ ఆర్ వర్. నెక్స్ట్ బీ ఫార్మ్స్ ఫ్యూచర్ టెన్స్ లో ఏముంటాయి అంటే విల్ బీ ఆర్ షాల్ బీ. నెక్స్ట్ డూ ఫార్మ్స్ చూద్దాం. ప్రజెంట్ టెన్స్ లో డూ ఫార్మ్స్ ఏముంటాయంటే
డూ ఆర్ డస్. పాస్ట్ టెన్స్ లో డూ ఫార్మ్స్ వచ్చేసి డిడ్. అది ఫ్యూచర్ టెన్స్ లో డూ ఫార్మ్స్ ఏముంటాయంటే ఏమి ఉండవు. ఇప్పుడు హ్యావ్ ఫార్మ్స్ చూద్దాం. ఈ హ్యావ్ ఫార్మ్స్ ప్రజెంట్ టెన్స్ లో ఏముంటాయంటే హ్యావ్ ఆర్ హ్యాస్. పాస్ట్ టెన్స్ లో ఏముంటాయంటే హ్యాడ్. ఫ్యూచర్ టెన్స్ లో ఏముంటాయంటే విల్ హ్యావ్, షెల్ హ్యావ్. ఇక్కడ మీరు చూస్తే యామ్ ఇస్ ఆర్ వచ్చినప్పుడు అంటే బీ ఫార్మ్స్ ఎక్కడొచ్చినా కానీ V1 + ing రావాలి. వర్బ్ అనేది V1 + ing ఫామ్ లో ఉండాలి. సో యామ్ ఇస్ ఆర్ అనేది మనకు జనరల్ గా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వస్తుంది. యామ్ ఇస్ ఆర్. వాజ్ ఆర్ వర్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో వస్తుంది. విల్ బి ఆర్ షాల్ బి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో వాడతాం. నెక్స్ట్ చూడండి, డూ ఆర్ డస్ అనేది మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో వాడతాము. డిడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ లో. నెక్స్ట్ ఇక్కడ హ్యావ్ ఆర్ హ్యాస్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యాడ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఈ టేబులర్ ఫామ్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, రైట్? ఇక్కడ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ ఉంది, ఫస్ట్ డివిజన్. సెకండ్ డివిజన్ గా ఏముంది అంటే ఇక్కడ మోడల్ ఆక్సిలరీ వర్బ్ ఉంది. అయితే ఏంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్? మనకు విల్, వుడ్, షాల్, షుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు. వీటిని మనం జనరల్ గా మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటాం. సో దీంతో పాటు యూస్ టు, డేర్, నీడ్, ఈ మూడింటిని మనము మార్జినల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటున్నాం. మార్జినల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటున్నాం. ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అండ్ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ ఈ రెండిట్లలో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్. అయితే ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ తో జనరల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే పాసిబిలిటీని చెప్పొచ్చు ఒక సెంటెన్స్ లో, ఎబిలిటీని, ప్రాబబిలిటీని, అడ్వైజ్ ని చెప్పొచ్చు. సో ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ గురించి మనం ఒక డెడికేటెడ్ వీడియో చేసుకుందాం. సో ఫైనల్ గా ఇక్కడ చూస్తే వర్బ్ ని కాస్త మనం రెండుగా డివైడ్ చేసాము. ఆక్సిలరీ వర్బ్ అని చెప్పేసి మెయిన్ వర్బ్ అని, తర్వాత మనకు ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అండ్ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అని ఉంది. అయితే ఇప్పుడు మెయిన్ వర్బ్ అంటే ఏంటి? మెయిన్ వర్బ్ అంటే V1, V2, V3, V4 అండ్ V5 వీటిని మనము మెయిన్ వర్బ్ అంటాం. ఈ మెయిన్ వర్బ్ కి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే లెక్సికల్ వర్బ్. ఓకే, దీన్నే మనం లెక్సికల్ వర్బ్ అంటాము. లేదు అనంటే ఆర్డినరీ వర్బ్ అని కూడా అనొచ్చు. మెయిన్ వర్బ్ అన్నా అదే, లెక్సికల్ వర్బ్ అన్నా అదే, ఆర్డినరీ వర్బ్ అన్నా కూడా అదే అవుతుంది. ఓకే.